వచ్చి ఇక్కడ కూర్చొని 100 బెడ్ల ఆసుపత్రి అంటివి, ఇంకేదో అంటివి ఏమి చేయలేదు, చేసింది ఏం లేదు. కానీ దయచేసి వరంగల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా, కాజీపేట వస్తా మీ ద్వారా అభివృద్ధి నాకెయ్యి ఓటు. రేపు ఇప్పుడు ఎలక్షన్ లేవు, రేపు వచ్చినప్పుడైనా దయచేసి అభివృద్ధిని చూడండి. ఎవరైతే పని చేస్తారో, ఏ పార్టీ అయినా పర్లేదు, పని చేసిన వారికి ఓటేసి వరంగల్ జిల్లా పౌరుషాన్ని, వరంగల్ జిల్లా యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని ఓటేయండి. ఎప్పుడైనా కానివ్వండి. ఈ దొంగ అల్లిబాబా 42 ముఠాలని వీళ్ళ నమ్మకాన్ని దయచేసి నిజంగా కూడా చెప్తాను. ఇప్పటివరకు సభని వాళ్ళు ఎట్లా ఫెయిల్ అయితే నేను అనటం ఇంకా చెప్పడే కూర్చున్నా. కానీ ఈ పింక్ బుక్, రెడ్ బుక్, బొంగుల బుక్ అంటున్నారు కదా, ఆ బుక్కులు అనేటప్పుడు నాకు బాధ అనిపించి చేసిన వాళ్ళ మీద విమర్శలు చేస్తాడా. ఆ మల్లారెడ్డి పిచ్చిమల్లారెడ్డి ఎప్పుడేం మాట్లాడుతూ ఆయనకే తెలియదు. వాస్తవానికి చేస్తాం, తీస్తాం, కాయలు అమ్మినాం, పూలు అమ్మినాం, పేపర్ లీకేజీలు అమ్మినాం, కాలేదు. ఇదే అన్న దుకాణం. ఆయన మాట్లాడితే కూడా ఆఖరికి మన కర్మ కాకపోతే ఏంటిది, రెడ్ బుక్ చూస్తాడ. ఆ రెడ్ బుక్ నేను రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నమెంట్ లో ఉన్న మా ముఖ్యమంత్రి గారు 2 చేతులు జోడించి ఇప్పటికన్నా అన్నా ఈ దొంగలని బయట తిరగనీయకండి, మనకు పాపం దాకుతుంది. వీళ్ళని తిరగనీయొద్దు దొంగల్ని. వీళ్ళు చేసిన పాపాలు అంతా ఇంత కాదన్నా, చట్టంతో చెయ్యదు. కానీ వీళ్ళు చేసిన పాపాలకు దొంగ అంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి అన్న. మీరు ఒక మంచి మనసుతోటి పోనీ దీన్ని ఏదో చూద్దాం, చట్టం తన పని చేసుకోకపోతే ఓపికతో పోతుంటే వాళ్ళు చేసిన పాపాలకు హద్దు అదుపు లేకుండా దొంగ అంటే మాకు కూడా బాధ అనిపిస్తున్నదన్న. థ్యాంక్ యూ.